క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ క్రీస్తు ప్రభువుని శిష్యుడను సువార్త బోధకుడు పునిత యోహాను గారు పండుగను కొనియాడుతున్నది. ఈరోజు సువిశేషంలో మనం చూస్తున్నాం, యోహాను గారు క్రీస్తు ప్రభువుని ప్రియమైన శిష్యుడును. క్రీస్తు ప్రభు మరణించి మూడవది రోజు మగ్దల మరియా సమాధికి వెళ్ళినప్పుడు ఆ సమాధి గాలిగా ఉన్నది చూసి వెంటనే పేతురు మరి యోహాను దగ్గర చెప్పింది. యేసు ప్రభుని శరీరం సమాధిలో లేదు అని విన్నప్పుడే పేతురు మరి యోహాను పరుగెత్తి సమాధికి వచ్చారు. సమాధికి ముందుగా యోహాను వచ్చి సమాధి ముందు నిలబడ్డారు. పేతురు వచ్చి సమాధి లోపల వెళ్ళి క్రీస్తు ప్రభుని శరీరం లేదు అని చూసినప్పుడు యోహాను సమాధి లోపల వెళ్ళి అక్కడ ఉన్న బట్టలను చూసి క్రీస్తు ప్రభు చెప్పిన మాటను గుర్తు చేసి విశ్వాసములో బలపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభు మీద చాలా ప్రేమతో ఉంటాం. కానీ మనలో ఉన్న పాప శాపము ఈ చీకటి లోకంలో ఉన్నప్పుడు మనము ఆ వెలుగైన క్రీస్తుని స్వీకరించలేకపోయినాం. కానీ ఈరోజు యోహాను చెప్పినట్లు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగా వచ్చిన్నారు. ఆ వెలుగుని పొందుకుండాలంటే మనలో ఆ వెలుగు ఇచ్చిన బలము, ఆ వెలుగు ఇచ్చిన నమ్మికతో మనము ఈ చీకటిని జయం చేసి ముందుగా వెళుతాం. అదే విధముగా మనం కూడా ఆ వెలుగును పొందుతూ మన జీవితంలో క్రీస్తు ప్రభుని మాటను స్వీకరించు, ఆ మాట ప్రకారం జీవించు, ఇద్దరికి ఆదర్శముగా ఉండాలని ప్రార్థిస్తాం.